శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రిపురాదేవి గణేశాదుల పూజ. ఋషులారా, ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికి మూర్తికి పూజలు చేసి ఆసనంపై ఆయన్ని స్థాపించి మరలా న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి. ఓం గాం హృదయాయ నమః, ఓం గీం శిరసే స్వాహ, ఓం గూం శిఖాయ వషట్, ఓం గైం కవచాయ హుం, ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్, ఓం గహ అస్త్రాయ ఫట్. తర్వాత సాధకుడు ఓం దుర్గాయాహ పాదుకాభ్యాం నమః అంటూ దుర్గమ్మ యొక్కయు, ఓం గురు పాదుకాభ్యాం నమః అంటూ గురువుగారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి త్రిపురాదేవికి ఆమె ఆసనానికి నమస్కారం చేసి ఓం హ్రీం దుర్గే రక్షిణి అనే మంత్రంతో హృదయాది న్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ ప్రచండ దుర్గ చండోగ్ర చండనాయక చండ చండవతి చండరూప చండిక దుర్గ అనే 9 శక్తులను పూజించాలి. తర్వాత వజ్ర ఖడ్గాది ముద్రలు ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చెయ్యాలి. దానికై సాధకుడు ముందుగా ఓం సదాశివ మహాప్రీత పద్మాసనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తర్వాత ఓం ఐం క్లీం సౌం త్రిపురాయ నమః అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చెయ్యాలి. తర్వాత త్రిపురాదేవి యొక్క ఆసనానికి మూర్తికి హృదయాది అంగాలకి నమస్కారం చేసి ఆ పద్మపీఠంపై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండి, చండిక అను 8 దేవతలను పూజించాలి. పిమ్మట 8 భైరవులను అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువార్లు అష్టభైరవులు. భైరవ పూజ అనంతరం రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గ, విఘ్నరాజాదులను, గురువును, క్షేత్రపాల దేవతలను పూజించాలి. సాధకుడు ఇప్పుడు ఒక పంచగర్భ మండలాన్ని గాని త్రికోణ పీఠాన్ని గాని వేసి దానిపై శుక్లవర్ణ సుశోభిత వరదాయిని, వీణాపుస్తకధారిణి, అక్షమాల, అభయముద్ర, హస్తాలంకృత అగు సరస్వతీదేవి మూర్తిని స్థాపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీదేవి మంత్రాన్ని 1,00,000 మార్లు జపించాలి. హవనం కూడా చెయ్యాలి. అప్పుడు ఆ తల్లి సాధకునికి సిద్ధిదాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు. విషదూరక మంత్రం. ఋషులారా, ఇప్పుడు మీకు సర్పాది విషజంతువుల వల్ల కలిగే కష్టాలు తొలగించే మంత్రాన్ని ఉపదేశిస్తాను, వినండి. ఓం కణి చికిని కక్వాని చర్వాణి భూతహరిణి ఫణి విషిని విరధ నారాయణి ఉమే దహదహ హస్తే చండౌ రౌద్రే మాహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి సుఖముండే శత్రుం హనహన సర్వనాశని స్వేదయ సర్వాంగ శోణితం తన్నిరీక్షసి మనసాదేవి సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య హృదయే జాత రుద్రస్య హృదయే స్థిత రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష మాం హృం ఫ ఫ ఫ ట ట స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారి ఓం సాలే మాలే హర హర విషోంకార రహి విషవేగే హాం హాం శబరి ఆ కౌలవేగేసే సర్వే వించ మేఘమాలే సర్వనాగాది విషహరణం. ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నప్పుడు దీని భావాన్ని మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ ఉండాలి. దీని భావం, అమ్మా ఉమాదేవి, నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్ర రూపం. నీ ముఖం జ్వాలవలే జాజ్వల్యమానం. నీ కటికి ఉన్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిట శరాఘాతం. అందుకే దాన్ని క్షుద్రఘంటిక అంటారు. నీవు భూతప్రియమైన విషసర్పాలకే విషరూపిణివి. విరధ నారాయణిగా సుఖముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిట విశాల భయంకర ముఖివి, ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కొండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవి, ఈ నరునిలో వ్యాపించిన విష ప్రభావాన్ని నశింపచేయి. ఈ విష జంతువును సమ్మోహితం గావించు. దేవి మమ్ము రక్షించు అనుకుంటూ మంత్రాన్ని మరలా చదివి దేవుని మరలా ప్రార్థించి హృం మాం హృం ఫ ఫ ఫ ఠ ఠ అనే బీజాక్షరాలను పలుకుతూ ఉండాలి. తర్వాత హాం హాం శబరిహం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని సృజించాలి. ఇలా రోగికి స్పృహ వచ్చేదాకా మంత్రపఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, శబర్యుచ్చారణ చేస్తూ ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి.